స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన కేబినెట్లో ఏకంగా 18 మందికి చోటు కల్పించారు. పాతవారితో కలిపి మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. హోంమంత్రి సంఘ్వీకి ఉప ముఖ్యమంత్రి ప్రమోషన్ వచ్చింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా కూడా ఉన్నారు. జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమె అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా 51,000 ఓట్లతో ఆప్ అభ్యర్థి కర్సన్ భాయ్ కర్మూర్ పై ఘన విజయం సాధించారు. భారత్ క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా ఎంతో కీలకం. భారత్ జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో జడేజా భాగస్వామ్యం ఉంది. మ్యాచ్ విన్నర్ గా జడేజా పేరు. టీమిండియాలో ఆల్ రౌండర్ గా జడేజా కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. 2019లో రివాబా జడేజా బీజేపీలో చేరారు. 2022 ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. రివాబాకు వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి వైనవ జడేజా, తండ్రి అనిరుద్ సింహ జడేజా ప్రచారం చేశారు. అయినా రివాబా 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. భూపేంద్ర పటేల్ కొత్త మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు పాటీదారులు 7, ఓబీసీ 3, ఎస్సీ 3, ఎస్టీ 4 ఉన్నారు. రివాబా జడేజాతో పాటు దర్శన వాఘేలా, మనీషా వకీల్కు మహిళల కోటాలో మంత్రివర్గంలో చోటు లభించింది.